సమ్మర్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మరి సమ్మర్ వచ్చేసింది కదా, మనకు షుగర్ కు సమ్మర్ లో ఏదైనా సరే మనకు జొన్న అంబలి ఇలా ప్రిపేర్ చేసుకుంటే రుచి అద్దిరిపోతుంది. మరి సమ్మర్ లోనే తాగాలని కాదు, ఇది షుగర్ వాళ్ళు అంటే షుగర్ ఉన్న వాళ్ళు చేసుకుంటే హెల్తీ డ్రింక్. సమ్మర్ లో అయితే అద్భుతం అనుకో. మరి సమ్మర్ లో అద్భుతమైన హెల్తీ డ్రింక్ ఒక్కసారి తాగారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అది ఎలా చేసుకోవాలో నేను చెప్పే ముందుగా ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి కదండి. అందుకే ఎండాకాలం వచ్చిందంటే అందరికీ ఒంటికి చలవ చేసే ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. అందులో ముఖ్యంగా అంబలి తీసుకుంటుంటారు. అయితే అంబలి అంటే చాలా మందికి రాగులతో చేసేది మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ జొన్నలతో కూడా ఎంతో హెల్తీ అయిన అంబలిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎండాకాలంలో ఈ అంబలి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మనిషికి కావలసిన శక్తి, పోషకాలు రెండూ సొంతమవుతాయి. అలాగే జొన్నలు షుగర్ బాధితులు, బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తాయి. కాబట్టి ఈ అంబలిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా జొన్న అంబలి ఎలా తయారు చేసుకోవాలి, కావలసిన పదార్థాలు వంటి వివరాలన్నీ తెలుసుకుందామా? మరి జొన్న పిండి, మనకి అంబలి కోసం ఫస్ట్ జొన్న పిండి 1 కప్పు తీసుకోండి. నీళ్లు దానిలోకి 7 కప్పులు. మరి ఉప్పు రుచికి సరిపడా, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, మరి మజ్జిగ 1/2 లీటర్ వరకు చాలు. ఇంకా ఒకటి పెద్దది అంటే లావుపాటి మందం గల గిన్నె ఒకటి తీసుకొని అందులో 5 కప్పుల నీళ్లు పోసుకొని ఏ కప్పుతో అయితే మనము జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు కొలత తీసుకోవాలి. మరి ఈ నీళ్లు గిన్నెను స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఈ లోపు మరో చిన్న గిన్నెలోకి జొన్న పిండిని 1 కప్పు నీళ్ళలో పోసి కలుపుకోవాలి. పిండిని కొంచెం పలచగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు వేడి నీళ్ళల్లో వేస్తే పిండి డైరెక్ట్ గా వేస్తే ముద్ద కడుతుంది, ముద్దలుగా అవుతుంది. మనకు అంబలి సరైన పద్ధతిలో రాదు. అందుకని మనం వాటర్ లో కొంచెం జొన్న పిండిని కలుపుకొని తర్వాత ఇలా కలిపిన తర్వాత మిగిలిన మరో కప్పు నీటిని కూడా పోసి పూర్తిగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 1 కప్పు జొన్న పిండికి 7 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాం కదా. మరైతే నీరు మరుగుతున్నప్పుడు సిమ్ లో పెట్టి జొన్న పిండి మిశ్రమాన్ని మరోసారి బాగా కలిపి కాగుతున్న నీటిలో కొద్దిగా పోసుకుంటూ కలపాలి. మరి ఆ తర్వాత మిశ్రమాన్ని కలుపుతూ సుమారు 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు, అంటే ఆ మిశ్రమం ఉంటది కదా జొన్న పిండి అంబలి, కొంచెం చిక్కపడే వరకు కలుపుతూ ఉండాలి. జొన్న పిండి మిశ్రమం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. అంటే ముద్దలుగా కాకుండా, గట్టి పడితే అదో రకంగా తయారవుతుంది, మనకు తాగాలనిపించదు. అందుకు ఆ తర్వాత ఆ గిన్నెపై మూత పెట్టి సుమారు 10 గంటల సేపు పక్కన పెట్టాలి. అంబలి ఎంత పులిస్తే అంత రుచిగా ఉంటుంది. అయితే ఏంటంటే ఒకవేళ మీరు మట్టి కుండలు వాడుతున్నట్టయితే అందులో ఈ జావ పోసి పులియబెట్టుకోవచ్చు. మరి ఇక మీరు ఈ అంబల్ని ఉదయం తాగాలనుకుంటే రాత్రి గాని సాయంత్రం గాని తాగాలనుకుంటే ఉదయమే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అంటే పొద్దున తయారు చేసుకుంటే సాయంత్రం గాని రాత్రి గాని తాగాలి, రాత్రి చేసుకుంటే పొద్దున తాగొచ్చు. ఇలాగన్నమాట. ఇది పులియాలి, అదే టేస్ట్. ఇది పులిసిన తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్న తర్వాత 1/2 లీటరు మజ్జిగను కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అంబలి ఇంకా పల్చగా కావాలనుకుంటే మరింత మజ్జిగ వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరోసారి కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన జొన్న అంబలి రెడీ. మరి దీన్ని గ్లాస్ లేదా గిన్నెలో గాని పోసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగింది, అంటే కారం పంటికింటికి రావాలనో నాలుక మీద చుర్రుమనాలనో అనిపిస్తే అలా వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని తాగితే సరిపోతుంది. మరి ఇవేవి లేకుండా తాగినా కూడా సూపర్ గా ఉంటుంది. మరి నచ్చితే మరి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఎండాకాలంలో జొన్న, రాగి ఏదైనా అంబలి చేసుకొని తాగడం చాలా ఒంటికి మంచిది. అందులో షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడు తాగవచ్చు. ఏ సీజన్ లోనైనా మనకు ఇలా చేసుకొని తాగడంలో ఆరోగ్యానికి ఆరోగ్యం, ఈ ఎండాకాలంలో అయితే చల్లదనం. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా పెట్టండి మీరు. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.